పద్మభూషణ్ గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ 36వ వార్షికోత్సవం మరియు గుర్రం జాషువా వర్ధంతి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మండల కేంద్రమైన దుగ్గిరాల్లో బుధవారం జరిగింది. కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెద్దేటి యోహాన్ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోర్తాజా నగర్కి చెందిన షేక్ సుభానికి 2024 సేవారత్న పురస్కారం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా పెద్దేటి యోహాన్ మాట్లాడుతూ పద్మభూషణ్ గుర్రం జాషువా 36వ వార్షికోత్సవం సందర్భంగా సుభానిని సేవారత్న బిరుదుతో సన్మానించినట్టు తెలిపారు. కళా పరిషత్ స్థాపించిన 36 ఏళ్ల నుండి మహాకవి జాషువా విశిష్ట పురస్కారాలు అందించడంతో పాటు నాటక, కళ, బుర్రకథ రంగాల్లో రచయితగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 1వ తేదీ రాత్రి 10:30 గంటలకు దేశవ్యాప్తంగా 250 కేంద్రాల్లో తాను గానం చేసిన బుర్రకథ రేడియో ప్రసారాలు జరుగుతాయని, దయచేసి కళాభిమానులు విని తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. సన్మాన గ్రహీత సుభాని మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి సేవారత్న పురస్కారం అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. గుర్రం జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షునిగా డాక్టర్ పెద్దేటి యోహాన్ 36 ఏళ్ల నుండి మహాకవి జాషువా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ జాషువాను ఆరాధిస్తూ నటన కళారంగంలో జాషువా గురించి దేశవ్యాప్తంగా అనేక నాటక ప్రదర్శనలు చేసి జాషువా కీర్తిని దశ దిశలో వ్యాపింపజేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా కళా పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ 36వ వార్షికోత్సవం మరియు మహాకవి గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సందర్భంగా ఈనాడు సుభానిభాయి గారికి సేవారత్నాన్ని బిరుదుతో ఈరోజు సన్మానిస్తున్నాం. అంతేగాక మా కళా పరిషత్తు ఇప్పుడు స్థాపించి 36 సంవత్సరాలు. నేను ఒక నాటక రంగంలో, కళారంగంలో, ఆ రీతిగానే బుర్రకథ రంగంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. నేను నాటక రచయితని, ఆ రీతిగానే నాటక ఆర్టిస్ట్ని, బుర్రకథ ఆర్టిస్ట్ని రేడియో, టీవీలో. నేను గానం చేసిన బుర్రకథ 250 కేంద్రాల్లో 1వ తారీఖు ఆగస్టు 1న 10:30 గంటలకు ప్రసారం అవుతుంది. దయచేసి విని మీ అభిప్రాయాలు తెలియపరచుకున్నాను. గుర్రం జాషువా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెద్దేటి యోహాన్ గారు నాకు సేవారత్న అవార్డుతోటి పురస్కారం అందించి సత్కరించడం నాకు ఆనందంగా ఉంది. ఆయన 36 సంవత్సరాల నుంచి గుర్రం జాషువా గారి వర్ధంతులు, జయంతులు నిర్వహిస్తూ జాషువా గారిని గుండెల్లో ఆరాధిస్తున్నారు. అదేవిధంగా వారు ఎన్నో ప్రదర్శనలు, జాషువా గారి ఏకపాత్రాభినయం నాటక ప్రదర్శనలు ఇచ్చి అందరూ మన్ననలు పొంది ఉన్నారు.